తరతరాలుగా యుగ యుగాలుగా కష్టం అంటే ఆడది, ఆడదంటేనే కష్టం. ఇక ఇప్పుడు వస్తున్న కష్టాలు, ఇప్పుడు వచ్చిన కష్టాలను చూస్తే అయితే డిక్షనరీలో కష్టం అనే పదం అంటేనే మీనింగ్ ఆడది అని మార్చాల్సిన అవసరం అయితే వచ్చింది. చూడండి మీరు. मेरे को मजबूरी कर देना फिर ज्यादा की नहीं करता तो 20 రూపాయల ప్లేట్ పానీపూరి అంటే ఎన్ని పానీపూరీలు రావాలి? 6 రావాలి. కానీ ఆడదానికి 4 పానీపూరీలు వేస్తే నడి రోడ్డు మీద ధర్నా చేసింది ఒక వీర నారీమణి. అమ్మా నువ్వేడవద్దు, భయ్యా తోడా ప్యాస్ దాలో అనగానే వాడు పరా పరా ఉల్లిగడ్డ కోసి కోసి వాడేడవాలి, కానీ నువ్వు మాత్రం ఏడవద్దు. ఇంతకన్నా గొప్ప కష్టం ఇంకో ఆడదానికి వస్తుందని నేను అనుకోలేదు, కానీ ఇంకొక ఆమెకు వచ్చింది. ఇంతకన్నా కష్టం అది. ఓసారి చూడండి మీరు. तुम मुझसे शादी करोगे कि नहीं? तुम मुझे धोखा नहीं दोगे ना? पक्का ना? वादा करो कि तुम मुझसे शादी करोगे। इधर देख के शादी करो। तुमने मुझे अगर धोखा दिया ना तो अच्छा नहीं होगा। मेरी जिंदगी मैंने 5 दिन से कुछ नहीं खाया पिया, मैं इनके प्यार में रो। చూసినరా, ఒక పెళ్ళైన ఆడది ఎన్నో కష్టాలున్న సంసారాన్ని ఈదుతుంటే జర్రంత రిలీఫ్ కోసమని ఒక్క బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుంటే ఆ బాయ్ ఫ్రెండ్ ఈమెను వదిలేసి వేరే ఆమెతోని పొయ్యి తుర్రున మళ్ళా వచ్చేసరికి మాట తీసుకుంటుంది. ఇంకొకసారి నన్ను వదిలిపెట్టి పోరని చెప్పు, ఒకవేళ మళ్ళా నువ్వు వదిలిపెట్టి పోతే నేను చచ్చిపోతే దానికి కారణం నువ్వు, నీ ఫ్యామిలీయే, మీరే బాధ్యులు. నువ్వు లేని 5 రోజులు తిండి తినలేదు నేను, మాటియ్యి, కెమెరాకి చూసి చెప్పు అని ఎంత గట్టిగా అడుగుతుంది. పాపం ఎంత బాధపడ్డదో ఈ పెళ్ళైన ఆడది. ఒక కొరియన్ కవి ఏమన్నాడు తెలుసా? పెళ్ళైన ఆడది సమస్యలతోని బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వస్తే వాడు భరోసా కావాలి కానీ సమస్య అయి కూసోవద్దు అని అన్నాడు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఒక ఆడది ఎంతో ఎత్తుకు ఎదిగితే ఎంత కష్టం వచ్చిందో పాపం ఆమెకు చూడండి. మంచిగా మీదికి ఎక్కి రీల్స్ చేసి వచ్చిన తర్వాత భర్తకి రోటి పచ్చడి నూరి పెడదాం అనుకుంది, కానీ ఆమె ముఖమే పచ్చడైపోయింది. ఇంత కష్టం పగవాడికి కూడా రావద్దబ్బా.